థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడవు పరిశుద్ధుడవని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవుడవు నాయన ప్రభా. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి నాయన, మహిమ గల దేవుడవు తండ్రి నాయన, మహాత్యము గల దేవుడవు నాయన. నాయన నీ వంటి వారు ఎవరూ లేరు నాయన ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి నాయన ప్రభా, మాకు దేవుడుగా, మాకు రక్షకుడుగా, మాకు విమోచకుడుగా, మా రక్షణకు ఆధారమైన దేవుడుగా నాయన మీరు మాకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. అవును తండ్రి, సాటి లేని దేవుడవు నాయన ప్రభా. నీతో నాయన ప్రభా పోల్చగలిగిన వారు ఎవ్వరూ లేరు నాయన ప్రభా. నీ వంటి వారు ఒక్కరునూ లేరు నాయన ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి నాయన, ఈ ఉదయ కాలం నిన్ను మహిమపరిచే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. నిన్ను ఘనపరిచే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. నీ నామమును ఘనపరచడానికి మాకు ఇచ్చిన ధన్యత బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి, అబ్బా తండ్రి అని పిలవటానికి యోగ్యత ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. థ్యాంక్ యూ లార్డ్. జీవము గల తండ్రి నీకే స్తోత్రముల నాయన. జీవాధిపతి నీకే స్తోత్రములు నాయన. అధిక బుద్ధిని అనుగ్రహించు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు గనక యేసయ్యా, మీకే స్తోత్రం. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు నీవే గనక యేసయ్యా, మీకే స్తోత్రం. నాకు సహాయం వచ్చుకొండా యేసయ్యా, మీకే స్తోత్రం. వంకర త్రోవలను చక్కగా చేయి దేవా యేసయ్యా, మీకే స్తోత్రం. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడా యేసయ్యా, మీకే స్తోత్రం. రక్షించు నీ సన్నిధి దూతను బట్టి యేసయ్యా, మీకే స్తోత్రం. ఇజ్రాయేలు ఎదుట నడిచిన దేవదూత యేసయ్యా, మీకే స్తోత్రం. నిబంధన దూత యేసయ్యా, మీకే స్తోత్రం. ఏర్పరచుకొనబడిన సేవకుని బట్టి యేసయ్యా, మీకే స్తోత్రం. యెహోవా సేనాధిపతి యేసయ్యా, మీకే స్తోత్రం. మా అధిపతి యేసయ్యా, మీకే స్తోత్రం. మా పక్షమును యుద్ధము చేయి దేవా యేసయ్యా, మీకే స్తోత్రం. మా మధ్యవర్తి యేసయ్యా, మీకే స్తోత్రం. మా సహోదరుడా యేసయ్యా, మీకే స్తోత్రం. అరుణోదయ దర్శనమును అనుగ్రహించు దేవా యేసయ్యా, మీకే స్తోత్రం. మాకు పరిశుద్ధ స్థలముగా ఉన్న దేవా యేసయ్యా, మీకే స్తోత్రం. మహిమ పొందనరుగుడా యేసయ్యా, మీకే స్తోత్రం. నీ ప్రజలకు భూషణ కిరీటంగా ఉన్న దేవా యేసయ్యా, మీకే స్తోత్రం. దయాదాక్షిణ్యపూర్ణుడా యేసయ్యా, మీకే స్తోత్రం నాయన. స్తోత్రం, స్తోత్రం. అవును తండ్రి, స్తుతి యాగం నర్పించువాడు, నన్ను మహిమపరచువాడను. నిన్ను మహిమపరిచే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి నాయన ప్రభా, ఈ ఉదయ కాలమున నాయన ప్రభా, ఈ పునరుద్ధాన దినమున నాయన కుటుంబాలుగా నాయన కలిసి నిన్ను ఆరాధించుటకు నాయన ప్రభా, ప్రతి కుటుంబానికి అట్టి కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఉదయకాలమున కీర్తనలు 95వ అధ్యాయంలో మొదటి వచనాలు చూసుకొని, ఎందుకంటే అందరూ కూడా ఈరోజు మీరందరూ కూడా కుటుంబాలుగా మీ బిడ్డలతో సమయానికి మీరు మందిరానికి వెళ్ళాలి కాబట్టి, సమయానికి మందిరానికి రావాలి కాబట్టి, సో ఈ ఉదయకాలమున మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. 95 కీర్తనలు మొదటి వచనంలో, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదాం. హల్లెలూయా. సో ఎవరిని గూర్చి అంట? అందరూ ఎక్కడికి రావాలి, ఎలాగా ఆయన సన్నిధికి రావాలి అని అంటే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదాం. హల్లెలూయా. నాట్ విత్ ద సాడ్ ఫేసెస్, నాట్ విత్ ద సాడ్ కౌంటెనెన్సెస్. దుఃఖంతో కాదు, కానీ ఆయన సన్నిధికి ఎలా రావాలని అంటే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదాం. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదాం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చాడు కదా రక్షణ. ఆ రక్షణను బట్టి అనేక సార్లు మనల్ని అనేక ఆపద నుంచి తప్పించాడు కదా ఆయన. ఎందుకంటే ఆయన ఆశ్రయముగా మనకున్నాడు, ఆశ్రయ కోటగా ఉన్నాడు.
మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. హల్లెలూయా. సంతోషగానాలే చేయాలి మనం. హల్లెలూయా. ఒక్కొక్క ఈ లోకంలోనే మీరు మినిస్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు ఒక మినిస్టర్ దగ్గర కానీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, లేకపోతే ఒక పై అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఎలా పడితే అలా వెళ్ళరు. ఖచ్చితంగా పై అధికారిని కలవడానికి వెళ్తున్నామని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిద్ధపడతారు. తర్వాత ఏదైనా బొకే ఉంటే ఇస్తారు, లేదా ఒక బొకే పట్టుకెళ్తారు, లేదా స్వీట్స్ పట్టుకెళ్తారు. ఈవెన్ మనము కొన్నిసార్లు కొంతమంది మన బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎక్కడికన్నా మనం వెళ్ళాలని, మనం ఒకసారి ఈ పలానా ప్రాంతానికి వెళ్ళాలి అన్నప్పుడు కొన్ని చేస్తూ ఉంటాం మనం. హల్లెలూయా. సో అలాగా దేవుని సన్నిధికి ఆయన మీరు అవి ఇవి పట్టుకొచ్చేయండి అన్నట్లు ఆయన ఏమంటున్నాడంటే, మొదటిగా ఉత్సాహధ్వని చేద్దాము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేద్దాము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. హల్లెలూయా. ఎలా రావాలంట? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదు. ఎందుకని ఇవన్నీ చేయాలంటే, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు. హల్లెలూయా. సో ఆయన మహారాజు, ఆయన మహాదేవుడు. సో కాబట్టి ఎలా వెళ్ళాలంటే ఆయన సన్నిధికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి రావాలంట. సో ఒకవేళ ఇప్పటి వరకు ఏదో అలవాటుగా వెళ్ళిపోతుంటే ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను, ముందుగానే సిద్ధపడి దేవుని మందిరానికి రావాలండి. చాలాసార్లు సిద్ధపాటు లేకుండా ఉన్న పాటను వచ్చేస్తారు మందిరానికి. అక్కడ మందిరానికి వచ్చిన తర్వాత అక్కడ పాస్టర్లు చెప్తా ఉండాలి, లేదా అక్కడ ఆరాధనని చేసేవాళ్ళు, నడిపించేవారు చెప్తూ ఉండాలి, కమాన్ లెటస్ ఎగ్జాల్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆయన నామాన్ని మహింపద్దాం, చప్పట్లు కొట్టండి, లేకపోతే ఉత్సాహంగా ఉండండి, సంతోషంగా ఉండండి అని చెప్పాల్సి వస్తుంది. అటువంటి వారం కాకుండా ముందుగానే సిద్ధపడి ఆయన సన్నిధికి ఉత్సాహగానము చేస్తూ, సంతోషముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి వచ్చేవారిగా మీరందరూ ఉండాలని, దేవుని వాక్యానుసారంగా ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా మనం చేస్తామో, ఆయన చూడండి, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ ఆయన వాగ్దానాలను ఎవరు స్వతంత్రించుకుంటారు, లేకపోతే ఎవరు ఆయన చెప్పిన ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతారంటే ఆయన చేసిన ఉపదేశానికి లోబడినప్పుడు. సో మీరు కృతజ్ఞతా వైఖరితో, కృతజ్ఞతా స్తుతులతో, కృతజ్ఞతా అర్పణలతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా చేస్తామో దాంట్లో ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఉంటుందండి. ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఉంటుంది, నో డౌట్. అందులో మనందరికీ తెలుసు ఎన్నో ఉపదేశాలు యేసు ప్రభు వారి శిష్యులకు చెప్పినప్పుడు అద్భుతాలు జరిగినాయి. పేతురుకి చెప్పాడు ఆయన, ఇక్కడ వలే అన్నాడు. హల్లెలూయా. అద్భుతం జరిగింది. శిష్యులకి చెప్పాడు, ఈ రాతి బాణాలు నీళ్ళతో నింపండి అన్నాడు. అద్భుతం జరిగింది. సో ఎప్పుడైతే మనం దేవుని ఇచ్చే ఉపదేశాలను మనము అప్లై చేస్తామో మన జీవితంలో ఆశీర్వాదాలు మన వెంట వస్తూనే ఉంటాయి. సో ఈ ఉదయకాలంలో మీరు కుటుంబాలుగా ముందుగానే సిద్ధపడి దేవుని మందిరానికి మీరు అందరూ కూడా కుటుంబాలుగా దేవుని మందిరానికి రావాలని, దేవుని మందిరానికి మీరు ఒకవేళ లైవ్లో చూస్తున్న వాళ్ళు ఉంటే మీ మందిరాలకి మీరు వెళ్ళాలని కోరుకుంటూ, ఈ వాక్యము దేవుడు మనందరి జీవితంలో ఫలించినట్లు, దేవుడు ఈ మాటలు దీవించినట్లు, మనందరి హృదయాల్లో ఇది ఫలించి మనం ఈ విధంగా దేవుని సన్నిధికి వెళ్ళినట్లు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు సహాయం చేయడుగాక. ఆమేన్.